హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనకి ఆంధ్రాలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ కాబోయేటువంటి కాలేజెస్ ప్లస్ ఆంధ్రాలో కొంత మేరకు మంచి కాలేజెస్ అని పేరు తెచ్చుకోనండి. ఇవన్నీ కూడా యూనివర్సిటీస్గా మారిపోబోతున్నాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి చివరి కాలేజ్ వీడియో అనుకోండి, ఇది చేద్దాం అనేటువంటి నిర్ణయం తీసుకోవడంగా అందులో భాగంగా ఇది చేస్తున్నాం. ఇందులో చూస్తున్నాం కదా, ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అఫిలియేటెడ్ టు జేఎన్టీయూ అనంతపూర్. ఓకే, సో ఒక్కసారి ఈయన పేరు వంకి పెంచలయ్య, ఈయన రియల్ ఎస్టేట్లో ఉంటాడు బెంగళూరులో. సో వీళ్ళకి ఒక 3 కాలేజెస్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా మెర్జర్ చేసి ఒకే దాని కింద తీసుకొస్తున్నారు. సో వీళ్ళ దగ్గర డిప్లొమా కానీ యూజీ ప్రోగ్రామ్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. అకాడమిక్స్ ప్రకారంగా తీసుకున్నప్పుడు ఒకసారి ప్రోగ్రామ్స్ చూద్దాం ఏమేమి ఉన్నాయనేది. ఇంజనీరింగ్లో తీసుకున్నప్పుడు అన్ని ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. డిప్లొమాలు, ఎంబీఏలు, ఎంసీఏలు ఒకటి లేదు. ఒకప్పుడు నెల్లూరులో ఒక సెన్సేషన్ అనమాట ఈ కాలేజీ. కాకపోతే మధ్యలో కొంచెం డౌన్ అయింది. ఇప్పుడు మళ్ళీ యూనివర్సిటీ అయ్యి ఒక ఊపు ఊపుదామని చెప్పేసి వంకి పెంచలయ్య గారు అయితే అనుకుంటూ ఉన్నారు. చూస్తున్నారు కదా, ఈ బ్రాంచెస్ అన్ని కూడా సిఎస్సి, ఏఎంఎల్, సిఎస్సి ఏడిఎస్, సిఎస్సి కొత్త ఏడిఎస్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ అండ్ ఫ్రెష్మ్యాన్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి అక్రిడిటేషన్స్ ఏమి ఉన్నాయనేది మనం చూసుకున్నప్పుడు, కానీ పెద్దగా ఇది ఏం పెర్ఫామ్ చేస్తున్నటువంటి కాలేజ్ అయితే కాదండి. కాకపోతే రీసెంట్గా అయితే మాత్రం వీళ్ళు కొంత మళ్ళీ పుంజుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. NAAC A+ సర్టిఫికేట్ వచ్చింది, NBA సర్టిఫికేట్ కూడా ఉంది, జేఎన్టీయూ అఫిలియేషన్ కూడా ఉంది. చిన్న కాలేజ్ అని చెప్పాలి, కానీ యూనివర్సిటీ అయితే పుంజుకుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే చెన్నై కాలేజీల ముందు మన వాళ్ళు తట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో యూనివర్సిటీ చేసుకున్నారు. ఏదైనా ఫీజు చాలా చౌకగా పెట్టి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ కింద ఎవరైనా కానీ ఇప్పుడు నెక్స్ట్ వేవో ఇట్లాంటి వాళ్ళు ఎవరికైనా ఇస్తే వీళ్ళు తట్టుకోగలరు తప్ప, జనరల్గా అయితే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కొంత టఫ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. బట్ యూనివర్సిటీ అయితే డెఫినెట్గా వీళ్ళు ఏదో ప్రయత్నం చేసి రికవరీ స్టేజ్లోకి వచ్చి చెన్నై కాలేజీలకి అయితే టగ్ ఆఫ్ కాంపిటీషన్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ఇదండి మన ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అఫిలియేటెడ్ టు జేఎన్టీయూ అనంతపూర్ గురించి. థ్యాంక్ యూ.